సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. ఓం గం గణేశాయ నమః. ఈరోజు వినాయకుని ఎదురుగా గుంజీలు ఎందుకు తీస్తారు, వినాయకుడిని ఇతర వాహనాలు ఏమిటి మొదలైన వాటి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వినాయకుడిని తలుచుకుంటేనే చాలు ఏ కార్యక్రమమైనా నిరాటంకముగా సాగిపోతుంది. ఏడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి జరుపుకుంటాం. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుడిని పూజిస్తారు. ఇక వీధుల్లో పందిళ్ళు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. సాధారణంగా ఏ గుడికి దర్శనానికి వెళ్ళినా ముందుగా దర్శించుకునేది వినాయకుడినే. గణానాన్త్వ అంటూ ప్రారంభం చేసి తొలి పూజ ఆయనకి చేయంది అసలు పూజ మొదలుపెట్టడం అసంభవం. అది బ్రహ్మాది దేవతలు ఆయనకిచ్చిన వరం. గుడికి వెళ్ళి వినాయకుడిని దర్శించుకున్న వెంటనే చెవులు రెండు పట్టుకుని గుంజీళ్ళు తీస్తూ ఉంటాం. అదేదో ఆచారం అనుకుని పెద్దల్ని బట్టి వారు ఆచరించిన విధానాన్ని ఆచరిస్తూ ఉంటాం. కొందరైతే ఎందుకు ఇలా చేస్తారు అనే ఆలోచన చేస్తారు. కొందరు గుంజిళ్ళు తీసేస్తే పోలే అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. కానీ ప్రతి ఆచారం వెనక ఏదో ఒక కథ తప్పనిసరిగా ఉంటుంది. పెద్దల ద్వారా అది తెలుసుకుని చేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. గణేష పురాణంలో ఈ గుంజీళ్ళ నమస్కారం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. వినాయకునిది బాల్య మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెరుకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు బాగా సంతోషపడుతూ ఉంటాడు స్వామి. వినాయకుని ఎదుట గుంజీళ్ళు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్ళు తీయడం వల్ల స్వామికి సంతోషం కలుగుతుందట. సంతోషముతో మన కోరికలను త్వరగా తీర్చడాలని ప్రతీతి. ఈ గుంజీళ్ళు తీయడం వెనుక ఒక పురాణ గాథ కూడా ఉన్నది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మింగేశాడు. కాసేపటికే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఎదిరా అని అడిగితే ఇంకెక్కడిది, నేను మింగేశానని సెలవిచ్చాడు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బీడికి తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్ళు తీయడం మొదలుపెట్టారట. అది చూసి గణపతికి ఆనందం అనిపించి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. అది చూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ నవ్వడంలో సుదర్శన చక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్ళు సమర్పించింది శ్రీ మహావిష్ణువే. అప్పటి నుండి భక్తులు ఈ విధంగా చేస్తే వినాయకుడికి ఆ సన్నివేశం గుర్తుకు వచ్చి ఆనందంతో అనుగ్రహిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఏ కార్యంలోనైనా తొలి పూజలను అందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తులపై కూడా గణపతికి వెళ్ళమాలిన అనుభవం. అలాగే భక్తులపై కూడా గణపతికి వెళ్ళమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను కూడా తెలియజేస్తాయి. వినాయకుడి వాహనం మూషికం అంటారు. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే. మత్స్యాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు. తర్వాత కామాసురుని సంహరించడానికి వికట వినాయక అవతారం ఎత్తినప్పుడు నెమలి వాహనం అయింది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీక. అయితే ప్రచారంలో ఉన్నది ఎలుక మాత్రమే. దీనికి అఖుడని పేరు. క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ఇది ప్రతీక. తమో రజో గుణాల విధ్వంసకారక శక్తికి సంకేతం. గణనాథునితో మూషికుడనే రాక్షసుడు యుద్ధం చేసి ఊడిపోయి తన వాహనంగా చేసుకుని వినాయకుడిని శరణ వేడుకున్నాడు. వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకి, ఉదరం స్థిరత్వానికి, చేతుల్లోని పాశం రాగానికి, అంకుశం క్రోధానికి, అభయహస్తం భక్తుల రక్షణకు, మణికహస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలు. సనాతన హిందూ ధర్మం ప్రకారం ఏ పని ప్రారంభించినా ముందుగా మంగళమూర్తి విఘ్నాధిపతి ద్వాదశ నామాలతో ఆయన్ని అర్చించి మొదలు పెడుతూ ఉంటాం. సకల శుభకరమైన ఈ 12 నామాలు కూడా సుముఖ, ఏకదంత, కపిల, గజకన్నక, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమకేతు, గణాధ్యక్ష, ఫాలచంద్ర, గజానన, విఘ్నేశ్వర ఇవి. అలాగే ఇతరుల్లోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి. అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం తన ఉదరం ద్వారా వెల్లడిస్తే ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదనే సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి. స్వామి వాహనం ఎలుక. ఎంత చిన్నదో అంత వేగంగా ప్రయాణిస్తుంది.
విఘ్నాధిపతికి ఒక చేతిలో మోదకం యశస్సు లేదా కీర్తికి సూచన అయితే, ఒక చేతిలో పాశం చెడు మార్గంలో ప్రయాణించే వారిని దీనితో బంధించి తన మార్గంలోకి తెచ్చుకోవడానికి ప్రతీక. గణపతిని ప్రార్థించే వారికి సిద్ధి కలిగి బుద్ధి సంప్రాప్తిస్తుంది. అందుకనే సిద్ధి బుద్ధి ఈయనకు భార్యలుగా చిత్రీకరించబడ్డారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, అందుకే ఆయన్ను ఉపాసించాలి. ఇది సంసారిక అర్థం. ఇక ఆధ్యాత్మిక అర్థం వేరేలా ఉంది. పై రెండింటిని సమన్వయం చేసి చూస్తే విఘ్నేశ్వరుడు దేవతలకే అధిపతి. ఎవరు గణేశుణ్ణి సహస్రనామాలతో విధిపూర్వకంగా అనుష్ఠిస్తారో వారికి అన్నీ శుభాలే. గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతిపాత్రం. ఆయనకు ప్రియమైన నైవేద్యం మోదకం. ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలు స్వామికి ప్రీతికరం. చవితి తిథి, మంగళ శుక్రవారాలు ఇష్టమైన రోజులు. వినాయకుడు ముఖ్యంగా పిల్లల దేవుడు. గుజ్జు రూపం, ఏనుగు తొండం, ఎలక వాహనం. చూస్తే పిల్లలకు ఆకర్షణ. గణపతి పూజ ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు. గణపతిని దేవతల అధిపతిగా చేశారన్నది పురాణ గాథ. గణాధిపత్యం కోసం జరిగిన పోటీలో తన సోదరుడు కుమారస్వామిపై వినాయకుడు విజయం సాధించారు. కేవలం తల్లిదండ్రుల పాద పద్మాలే పుత్రునికి గొప్ప తీర్థంలాగా భావించారు. కైలాసంలో ఉండి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సమస్త నదుల్లో స్నానం ఆచరించిన పుణ్యం వినాయకుడు సాధించాడు. అందుకే అన్ని గణాలకు అధిపతి అయ్యాడు. ఇక్కడ అద్భుత రహస్యం శివకేశవులకు భేదం లేదనే చెప్పే ప్రత్యక్ష ప్రమాణం. శివకేశవులకు సంబంధం ఉందే తప్ప పరస్పర ద్వేషం లేదు. నిశ్చితంగా పరిశీలిస్తే శివస్వరూపం ఆంజనేయుడైతే విష్ణు స్వరూపం వినాయకుడు. విష్ణు రూపమైన రాముని వద్ద హనుమంతుడు ఉండడం శివకేశవులకు భేదం లేదనేందుకు బలమైన సాక్ష్యం. అలాగే వినాయకుడికి నేల ప్రయాణం అయితే ఆంజనేయుంది ఆకాశయానం, ఈయంది గజముఖం అయితే ఆయనది కోతిముఖం. వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడైతే ఆంజనేయుడు కార్య సంయోజకుడు. వినాయకుడు తన ఘంటంతో భారతాన్ని వ్యాసుడు చెబుతుండగా రాస్తే, ఆంజనేయుడు రామాయణాన్ని వాల్మీకితో రాయించేందుకు ఆధారభూతుడయ్యాడు. అదండి వినాయకుడి గురించి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మనం ఏ పని ప్రారంభించినా కూడా గణేశుణ్ణి ధ్యానించి మొదలు పెడతాం. గణేష్ మహారాజ్కి జై.